సో, ఫస్ట్ పాయింట్ మనం ఏం చర్చించుకున్నాము? ఏ విధంగా ఈ యొక్క జన్మ, మృత్యు అనే చక్రం గురించి చర్చించుకున్నాం అనమాట. సో, ఒక 84,00,000 జీవరాశులని చెప్పి మనం చర్చించుకున్నాము. కానీ మనిషి శరీరంలో మాత్రమే మనకి ఆ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మనిషి శరీరంలో మాత్రమే మనం మిగతా జంతువులు తెలుసుకోవాలి. కాబట్టి పుణ్యం, పాపం అనే కాన్సెప్ట్ మిగతా జీవులకు ఉండదండి. సింహం అనేది నాన్ వెజిటేరియన్ మాత్రమే తింటుంది. దానికి వెజిటేరియన్ ఆప్షన్ ఉండదు. ఒక గోవు అనేది వెజిటేరియన్ మాత్రమే తింటుంది. అది నాన్ వెజ్ తినదు. దానికి ఆప్షన్ ఉండదు. అంటే ప్రకృతి మిగతా జీవరాశులకి వాడికి అంత ఫ్రీడమ్ ఇవ్వలేదనమాట. కానీ మానవ జన్మలో మాత్రమే మానవ జన్మను అందుకని ఏమంటారంటే అదొక జంక్షన్. ఆ జంక్షన్‌లో నువ్వు ఆ కాలచక్రంలో కిందకెళ్తున్నావా? పైకెళ్తున్నావా? లేదా బయటకొచ్చేస్తున్నావా? అనేది నీ చేతిలో ఉంటుంది. బయటికి రావడం అంటే ఏంటంటే కంప్లీట్‌గా ఈ జీవన మృత్యు చక్రం నుంచి బయటపడ్డం. దాన్నే మనం మోక్షం అంటాము. మన శాస్త్రాలు మోక్షం అంటాయి, ముక్తి అంటాయి. ఆ! అంటే పూర్తిగా జన్మ మృత్యువు నుంచి బయటపడ్డం అనమాట. అది ఎలా సాధ్యమవుతుంది అంటే ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు సాధ్యమవుతుంది.